కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజయోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 6 గంటల నుంచి సాయంత్రం పొద్దుగుకే దాకా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా అని పిలిస్తే నేనున్నా అని భరోసా ఇచ్చే ఒక అద్భుతమైన ప్రజానాయకుడు కృష్ణారావు గారు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పును, మంచి పనులు చేసే నాయకుడిని, మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని, పేద వర్గాలకు మంచి చేసే ఆలోచనలు, మానవత్వం ఉన్న ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము అనే మాటను తమ తీర్పు ద్వారా స్పష్టంగా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకటే రకంగా ఈ జిల్లా ఆ జిల్లాని తేడా లేకుండా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఏకోన్ముఖంగా తెలంగాణ ప్రజలు కులానికి, మతానికి, వర్గానికి అన్నింటికీ అతీతంగా మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించి విజయోత్సవాన్ని దీవించి మళ్ళీ మీరైతేనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతారు, మీ నాయకత్వంలో మాత్రమే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందుతాయనే ఒక విస్పష్టమైన తీర్పును వారు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు మన మీద పెట్టుకున్న ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అంటే పార్టీ పరంగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కూకట్పల్లి నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ మన మీద బాధ్యత ఈ గెలుపుతో మరింత పెరిగింది అనే మాటను కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ ప్రజలైతే మొన్న ప్రధానమంత్రి ప్రచారం చేసిన 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేసిన, 11 మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన, ఇంకా మహానుభావులు చాలా మంది ప్రచారం చేసిన, ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిన, డబ్బు పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద రకరకాల ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిన వాటన్నిటినీ ధీరోదాత్తంగా తట్టుకొని మరి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని, పోలైన ఓట్లలో 47% ఓట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించి దాదాపు 119 స్థానాల్లో 88 స్థానాలు అంటే 75% సీట్లను మనకు కట్టబెట్టి ఒక ఘన విజయాన్ని, ఒక అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకే ఈ విజయాన్ని అంకితం చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కృష్ణారావు గారు ఇప్పుడే చెప్పినట్టు కోటి ఆశలతో ఈ కొత్త రాష్ట్రంలో మరి ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు, వారికి అర్థమైంది 4-4.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కారం చేసింది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉన్న కరెంటు సమస్య కానీ, దశాబ్దాలుగా నీరందక, తాగునీరు లేక గొంతులెండి అలమటించిపోయిన కాలనీలు కానీ, 14-15 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే దుస్థితి నుంచి రోజు తప్పించి రోజు 2 రోజులకు ఒకసారో కనీసం నీళ్లు తెచ్చుకున్న పరిస్థితిని కానీ, ఎన్నో అనుమానాలు, అపోహలు, ఎన్నో రకాల దుష్ప్రచారాలు ఇవన్నింటినీ పటాపంచం చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవేవి కూడా టీఆర్ఎస్ పార్టీకి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీటితో నిమిత్తం లేదని, కేవలం పేదరికాన్ని దూరం చేయడం, కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందనే ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ మహానగరంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, ఈ జంట నగరాల పరిధిలో ఉండే నియోజకవర్గాల్లో కానీ అఖండమైన మెజారిటీలు ఒక్కొక్క చోట కూకట్పల్లి కానీ, శేర్లింగంపల్లి కానీ, శివారు మున్సిపాలిటీలైన రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి, అదే రకంగా కుత్బుల్లాపూర్, ఉప్పలు, అన్ని చోట్ల కూడా అఖండమైన మెజారిటీని కట్టబెట్టి ప్రజలు తమకు టీఆర్ఎస్ నాయకత్వం పట్ల, ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని వెలుగుచ్చినారు. మరి ఈ సందర్భంగా నేను మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కానీ, టీఆర్ఎస్ పార్టీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ వారందరికీ నేను విన్నవించేది ఒకటే. ఇప్పుడే కృష్ణారావు గారు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి
గత 4.5 సంవత్సరాలుగా మనం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, మంచినీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, రహదారుల నిర్మాణం కానీ, మెట్రో లాంటి అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, వీటన్నిటికి సంబంధించి వారు ఒక విషయాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా డివిజన్ల వారీగా ఉండే మన నాయకులు కార్యకర్తలతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజా సంక్షేమం అనేది నిరంతరంగా జరగాల్సిన పని. పేదవారికి ఇచ్చే పెన్షన్లను రెట్టింపు చేస్తామనే మాటను టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పింది. తప్పకుండా దాన్ని నిలబెట్టుకొని తీరుతాం, తొందరలోనే చేసి చూపెడతామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిరుద్యోగ భృతి కానీ, అదే రకంగా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, వీటన్నిటి విషయంలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసే ధీరోదాత్తమైన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏ ఒక్క హామీని కూడా, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూకట్పల్లి నియోజకవర్గంలో, ఇంకా జంటనగర్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండే 26 బీసీ కులాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా న్యాయం చేస్తామనే మాటను ఎన్నికల సందర్భంలో చెప్పాం. తప్పకుండా చేసి చూపెడతామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత మనం ఇంకో మాట చెప్పే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఇచ్చిన ఏ హామీనైనా త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితో, నిబద్ధతతో పూర్తి చేస్తాం తప్ప ఎక్కడ కూడా మాట తప్పము, మడమ తిప్పకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి మీరందరూ గమనించారు, మంచి పని చేసే ప్రభుత్వాన్ని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వాన్ని, ప్రజల కేంద్ర బిందువుగా పనిచేసే ముఖ్యమంత్రిని వదులుకోరు ప్రజలు. మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనను ఎవరు ఎన్ని చెప్పినా తిరస్కరిస్తారు అనే దానికి మొన్న జరిగిన ఎన్నికలే ఒక అద్భుతమైన ఉదాహరణ. 2014 ఎన్నికల్లో 63 సీట్లే గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి, 34% ఓట్లు మాత్రమే వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు ఇచ్చి 47% ఓట్లు ఇచ్చి, అంటే దాదాపు 13-14% ఓట్లు అధికంగా వేసి ఎంత విశ్వాసం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నదో బలంగా చెప్పిన ఘనత తెలంగాణ ప్రజలదే అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో నిజానికి మనకి ఇంకా ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉండేది. దురదృష్టం ఏమంటే కొన్ని చోట్ల అక్కడ అధికారుల తప్పిదాలు, కింది స్థాయిలో ఎన్నికల యంత్రాంగంలో మరి ఆనాడు ఓటర్ల నమోదు సందర్భంగా ఉండవలసిన అప్రమత్తతలో కొంత లోపం జరగడం వల్ల మన పార్టీ కూడా ఆనాడు మరి మనం అనుకున్నంత క్రియాశీలంగా ఓటర్ల నమోదులో పాల్గొనకపోవడం వల్ల మన మెజారిటీలు తగ్గినాయి. 41,000 పైకిలకు ఓట్ల మెజారిటీతో కృష్ణారావు గారు గెలిచినారు. కానీ నా లెక్క ప్రకారం నిజానికి ఆయన 60-70 వేల ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి. మీ అందరికీ అందుకే నేను కోరేది ఒకటే, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఓట్లు గల్లంతైనాయనే రిపోర్ట్లు మనమే చూసినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డివిజన్ కార్పొరేటర్లు కానీ, డివిజన్ స్థాయి నాయకులు కానీ, మన కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులు కానీ, కాలనీలో క్రియాశీలంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులందరితో కూడా, బూత్ కమిటీల అధ్యక్షులతో కూడా నాది ఒకటే విజ్ఞప్తి. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు కృష్ణారావు గారితో కూడా నాది ఒకటే విజ్ఞప్తి. కృష్ణారావు గారు చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో, ఆర్గనైజ్డ్ గా పనిచేసే వ్యక్తి అని మనందరికీ కూడా తెలుసు. మీ అందరికీ అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లు గల్లంతు కావడం వల్ల మన మెజారిటీలే తగ్గినాయి. నిజంగా చెప్పాలంటే చాలా చోట్ల 60-70 వేల ఓట్లతో గెలవాల్సిన వాళ్ళు 40,000-45 వేలతో గెలిచినారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ఈసారి మన మెజారిటీలు ఇంకా పెరగాలి అంటే, ప్రజల ఆశీర్వాదం మరింతగా మనకు ఉండాలి అంటే ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మనం విస్తృతంగా చేపట్టవలసిన అవసరం ఉంది.